బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో మొదలైన వివాదం మంగ్లీకి సంబంధించి ఇప్పుడు చుట్టుముడుతోంది. ఈ వివాదానికి సంబంధించి ఏ స్థాయిలో చేరుకుందో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు సింగర్ మంగ్లీ. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటున్నారు ఆమె. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి పాటలు పాడిన మాట వాస్తవం అంటున్నారు. తెలిసిన వాళ్ళు ఉంటే ఆ పార్టీకి 2 నియోజకవర్గాల్లో ప్రచారం మాత్రమే చేశారంటూ చెప్పుకొచ్చారు ఆమె. కానీ ఎక్కడ ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఎస్వీబీసీ పదవి విషయంలోనూ వివాదం చేస్తున్నారంటూ ఆమె ఈ అంశానికి సంబంధించి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పదవి కాదన్న క్లారిటీ వచ్చాకే, అంటే ఎస్వీబీసీ ఛానల్కి సంబంధించి సలహాదారుగా ఆమె వ్యవహరించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. ఈ అంశానికి సంబంధించి రాజకీయ పదవి కాదు అన్న క్లారిటీ వచ్చాకే ఆ పదవి స్వీకరించాలంటూ చెప్పుకొచ్చారు సింగర్ మంగ్లీ. శ్రీవారి సన్నిధిలో వచ్చిన పదవిని తిరస్కరించకూడదు అనే అభిప్రాయంతోనే ఆ పదవి స్వీకరించాలంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. చంద్రబాబును నేను అనని మాటలు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. చంద్రబాబుకి పాడను అని నేను ఎప్పుడూ అనలేదు. 2019 నాటి వీడియో క్లిప్లతో ముడిపెట్టి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు సింగర్ మంగ్లీ. నా పాటకు రాజకీయ రంగు పొలమొద్దు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. నేను ఏ పార్టీ కార్యకర్తను కాదు అంటూ కూడా ఒక సుదీర్ఘమైన లేఖను రాసుకొచ్చారు. ఓపెన్ లెటర్ టు పబ్లిక్ అంటూ మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. నన్ను నా పాటను ఆదరిస్తున్నా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. నా కృతజ్ఞతలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేనిది. గత వారం రోజులుగా నాపై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు వచ్చాను. శ్రీకాకుళంలో ప్రతి ఏటా జరిగే గొప్ప ఆధ్యాత్మిక వేడుకైన అరసవల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ కాన్సర్ట్కు నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చి ఆ తర్వాత ఈ లెటర్ని పూర్తిగా ఆమె చెప్పుకొచ్చిన సందర్భం, ఈ లెటర్లో ప్రస్తావించిన సందర్భం. ఈ నేపథ్యంలో మంగ్లీ ఎటువంటి క్లారిటీ ఇచ్చారు, అసలు ఇంతకీ ఎటువంటి రచ్చ జరిగింది, అవన్నీ కూడా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సింగర్ మంగ్లీ ఎటువంటి క్లారిటీ ఇచ్చారు? ఎందుకంటే రథసప్తమి రోజున కేంద్ర మంత్రి రామ్మోహన్తో కలిసి ఆమె ఆలయానికి వెళ్ళడం, ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్కి సంబంధించి కూడా ఇటు టీడీపీ శ్రేణులు మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున విమర్శించిన సందర్భం. ఈ నేపథ్యంలో మంగ్లీకి సంబంధించి మంగ్లీ మీద తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది టీడీపీ క్యాడర్. ఇప్పుడు ఎటువంటి క్లారిటీ ఇచ్చారు? దీని మీద ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి రవిచంద్ర? సచిన్, సింగర్ మంగ్లీ అయితే గత కొన్ని రోజులుగా రథసప్తమి వేడుకలు జరిగిన రోజు నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. అలాగే ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కూడా తెలుగుదేశం శ్రేణులు అలాగే కూటమికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనంతటికీ ప్రధానమైన కారణం 2019 ఎన్నికల్లో మంగ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పాటలు పాడింది, తెలుగుదేశం పార్టీకి పాటలు పాడమంటే పాడలేదు అనేది మంగ్లీ మీద ఉన్న ఒక ప్రధానమైన ఆరోపణ. సో తను వైఎస్ఆర్సీపీ పార్టీకి సానుభూతి పరురాలు, అలాగే 1-2 నియోజకవర్గాల్లో కూడా ఆ ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసింది, పార్టీకి పాటలు పాడింది. కాబట్టి ఖచ్చితంగా తను తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరురాలు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమాని అంటూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా భావిస్తున్నారు. ఆ రోజు ఆ అరసవల్లి కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ మంగ్లీ ఒక సింగర్ గా ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరయ్యి పాటలు పాడారు అక్కడ జరిగిన ఈవెంట్ లో. ఆ ఈవెంట్ తర్వాత రామ్మోహన్ నాయుడుతో పాటు కలిసి లోపల భగవంతుడి దర్శనానికి వెళ్ళటం జరిగింది. రామ్మోహన్ నాయుడు పక్కనే సింగర్ మంగ్లీ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా రామ్మోహన్ నాయుడిని, మంగ్లీని కూడా రకరకాలుగా విమర్శించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంగ్లీ ఈ వివరణ ఇవ్వటం అయితే జరిగింది. ఖచ్చితంగా అప్పుడు నేను పార్టీకి పాటలు పాడిన మాట వాస్తవం. ఒకరిద్దరు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి క్యాంపెయిన్ చేశాను, అంతే తప్ప నేను ఏ పార్టీ జెండా మోయలేదు, ఎవరిని ఇతర పార్టీల వాళ్ళని ఎవరిని కూడా నేను విమర్శించలేదు. అసలు నా కళాకారిణిగా నాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు అంటూ ఆవిడ వివరణ ఇవ్వటం అయితే జరిగింది. తెలుగుదేశం పార్టీకి పాటలు పాడకపోవటానికి కారణం 2019లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను పాటలు పాడమని కోరారు, వాళ్ళతో కాంట్రాక్ట్ లో వాళ్ళకి పాటలు పాడాను. అంతకుముందు నన్ను ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు
సంప్రదించలేదు కాబట్టి నేను వాళ్ళకి పాటలు పాడలేదు. వైఎస్ఆర్సీపీకి పాడిన తర్వాత నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతిరాలుగా భావించి నన్ను పాటలు పాడమని టీడీపీ వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ ఎవరు అడగనందున నేను పాటలు పాడలేదు. అంతే తప్పితే నేను ఏ పార్టీ సానుభూతి పరురాలని కాదు అంటూ ఆవిడ వివరణ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే కొంత ప్రచారం అయితే జరిగింది. చంద్రబాబు నాయుడిని మంగ్లీ విమర్శించింది అంటూ కూడా రీసెంట్ గా ఒక వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గురించి కూడా మంగ్లీ వివరణ ఇవ్వటం అయితే జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో మంగ్లీ లీగల్ గా ముందుకు వెళ్ళే అవకాశం అయినా కనిపిస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో తన మీద విపరీతమైన ప్రచారం జరుగుతోందంటూ ఫేక్ ప్రచారం జరుగుతున్నట్టు లేఖలో ప్రస్తావించిన నేపథ్యంలో లీగల్ గా ముందుకు వెళ్ళే ఆలోచనలు ఏమైనా చేస్తుందా మంగ్లీ? అంటే వస్తున్న విమర్శలకు తన వైపు నుంచి మొదటి ప్రయత్నంగా ఫస్ట్ స్టెప్ గా ఈ రోజు అయితే తను చాలా క్లియర్ గా వివరణ ఇవ్వటం అయితే జరిగింది. సో ఈ వివరణకు కూడా సంతృప్తి చెందకుండా ఇలాగే సోషల్ మీడియాలో తన మీద ట్రోల్ చేస్తూ మానసికంగా ఏదైనా వేదనకు గురి చేస్తే ఖచ్చితంగా తను లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ వివరణ అయితే చాలా సంతృప్తికరంగానే ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా తను చాలా క్లియర్ గా అక్కడ జరిగిన సంఘటన గురించి వివరంగా విపులిస్తూ ఆ లెటర్ లో రాశారు. అలాగే ఒక ఆడబిడ్డగా నన్ను ఏ పార్టీ వాళ్ళైనా అక్కడ పాటలు పాడి ఆ కార్యక్రమానికి దేవుడి కార్యక్రమానికి వచ్చాను కాబట్టి వాళ్ళు నన్ను దైవ దర్శనానికి తీసుకువెళ్ళటం అనేది తప్పు కాదు, ఎవరైనా తీసుకువెళ్తారు. రామ్మోహన్ నాయుడు గారు కూడా అదే పని చేశారు అంటూ కూడా దానికి వివరణ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గురించి కూడా ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఆయన గురించి తను భావిస్తున్నట్లుగా ఆయన్ని అభిమానిస్తాను అన్నట్లుగానే ఒక క్లియర్ మెసేజ్ అయితే ఇచ్చారు. సో ఈ వివరణతోటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, ఎవరైతే ఇప్పుడు మంగ్లీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ అందరూ కూడా సంతృప్తి చెందే విధంగానే ఉందనుకోవచ్చు. ఒకవేళ మితిమీరి ఇంకా కూడా ఆమెని వేదనకు గురి చేస్తే ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే తన మీద ఇప్పుడు విష ప్రచారం జరుగుతోంది అని అర్థం వచ్చేలా మీ లెటర్ని రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడ హోంమంత్రిని కావచ్చు, లేకపోతే అక్కడ జనసేనకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, అట్ ద సేమ్ టైమ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేనకు సంబంధించిన మంత్రులు ఉన్న సందర్భం. సో ఇటువంటి సినారియోలో వెళ్ళి ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఎస్ నాకు ఇలా జరుగుతోంది అని చెప్పి తన ఆవేదన పంచుకునే అవకాశం కనిపిస్తోందా? అలా ఒక రిక్వెజిషన్ ఇచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే మంగ్లీ ఆ ప్రయత్నాల్లో అయితే లేదని తెలుస్తోంది. ఒక క్లియర్ గా ఒక లెటర్ ని బహిరంగ లేఖ ద్వారా అందరికీ తెలియచేయాలి, అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఏ పరిణామాలు అక్కడ జరిగినాయి, ఎందుకు తను విమర్శలకు గురవుతుంది, అందులో నిజానిజాలు ఏంటి అనేది ఒక వివరణతో కూడిన లెటర్ అయితే ఈ రోజు బహిరంగ లేఖ విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ లేఖ వచ్చిన తర్వాత కూడా తనకి అలాంటి చేదు అనుభవాలు, ట్రోల్స్ కనుక ఎదురైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రికి కావచ్చు, లేదంటే హోంమంత్రికి, లేదా జనసేన నాయకుడికి కావచ్చు. ఎందుకంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమతోటి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి తనకి ఇలా అందుబాటులో ఉన్న అధికారులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, పోలీసు అధికారులకు కావచ్చు తను కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అలాగే లీగల్ గా కూడా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. ఆ లెటర్ని ఒకసారి చదివించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇక్కడ సుదీర్ఘమైన లెటర్ని మెన్షన్ చేశారు మంగ్లీ. ఒకసారి ఆ లెటర్ని చూసే ప్రయత్నం చేద్దాం. నన్ను నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేనిది. గత వారం రోజులుగా నాపై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకే ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకొచ్చాను. శ్రీకాకుళంలో ప్రతి ఏటా జరిగే గొప్ప ఆధ్యాత్మిక వేడుకైన అరసవల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ కాన్సర్ట్కు నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మ్యూజికల్ ఈవెంట్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. శ్రీకాకుళం ప్రజలు నాపై చూపిన అభిమానం ఈ జన్మలో మరువలేనిది. మరో జన్మంటూ ఉంటే ఈ సిక్కోలు గడ్డపై పుడతానని వేదికపైనే నా కృతజ్ఞత తెలుపుకున్నాను. ఈ ప్రోగ్రాంలో కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది జనం ముందు నాతో పాటు నా టీంను సత్కరించి అభినందించారు. కార్యక్రమం అనంతరం తొలిసారిగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుని ఆలయాన్ని దర్శించాలనుకున్న సందర్భంలో
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కుటుంబం ఒక కళాకారునిగా నన్ను వాళ్లతో పాటు ఆహ్వానించారు. ఇక్కడ మంత్రి గారు, ఎమ్మెల్యే గారి స్థానంలో ఎవరున్నా దైవ దర్శనం భాగ్యం కల్పించేవారు. కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఆ కుటుంబం నన్ను ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించారు. గొప్ప మనస్సుతో కళాకారునిగా నన్ను గౌరవించడం తప్పవుతుందా? దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయడం అన్యాయం కాదా అంటూ ప్రశ్నలను సంధించడం జరిగింది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాట పాడాను. దాని తర్వాత 2 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాను. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది. కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరిని ఒక్క మాట అనలేదు, దూషించలేదు. నేను ఎక్కడా పార్టీ జెండా ధరించలేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారునిగా పాడాను. వైఎస్ఆర్సీపీ ఒక్కటే కాదు, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడాను. కానీ అప్పటికే నాపై రాజకీయ పార్టీ ముద్ర పడడంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు నా పాట దూరమైంది. దీంతో చాలా అవకాశాలు కోల్పోయాను, అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ కారణంగానే 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీతో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పాటలు పాడాలని కోరిన సున్నితంగా తిరస్కరించారంటూ చెప్పుకొచ్చారామె. నా పాట ప్రతి ఇంట్లో పండగ పాట కావాలని, కానీ పార్టీల పాట కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాలకు అతీతంగా నన్ను అందరూ ఆదరించాలని, అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బంజారా జాతి నుంచి వచ్చి కల్చరల్ పాటలు పాడుతున్న సందర్భంలో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో చదువుకున్న అనే నేపథ్యంలో ఒక కళాకారునిగా గుర్తించి ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు నన్ను సంప్రదించారు. నేను ఆ పదవి స్వీకరించాలా వద్దా అని చాలా రోజులు తర్జన భర్జన పడ్డాను. ఇది రాజకీయ పదవి కాదని, అప్పటికే చాలామంది కళాకారులు సలహాదారులుగా పనిచేశారని నా శ్రేయోభిలాషులు సూచించారు. పైగా మా ఇంటి ఇలవేల్పు శ్రీవారి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిని కొనసాగించానే తప్ప ఎక్కడా బహిరంగంగా ఆ పదవి గురించి ప్రకటించుకోలేదు. నేను పాటను నమ్ముకునే వచ్చాను, కానీ పార్టీలను పదవులను నమ్ముకుని రాలేదని వేడుకుంటున్నానంటూ చెబుతూనే ఫేక్ ప్రచారం అంటూ కంటిన్యూ చేశారు మంగళి. దీంట్లో కొన్ని అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది మంగళి. అదేంటి అనేది నేను ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడేమన్నారంటే కనుక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఫేక్ ప్రచారం అంటే తన మీద జరిగిన అంశానికి సంబంధించి అసలు ఈ ఫేక్ ప్రచారం ఏంటంటే ఒకసారి నేను మీకు కాస్త బ్యాక్గ్రౌండ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మంగళికి సంబంధించి ఒక అంశం అనేది ప్రధానంగా చర్చకు వస్తోంది. ఏమిటా అంశం అంటే కనుక తను వైఎస్ఆర్సీపీకి గతంలో తను ప్రచారం చేసింది. ఆ సందర్భంలో ఆ పార్టీకి సంబంధించి పాటలు పాడింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి సంబంధించి చంద్రబాబు పేరు ప్రస్తావించను, చంద్రబాబు పేరంటే నాకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్టు టీడీపీ క్యాడర్ అంటూ కొన్ని సోషల్ మీడియా వేదికగా ఇటు మంగళి మీద ఒక ప్రచారం జరుగుతుంది, ఒక ఆరోపించడం జరుగుతుంది సోషల్ మీడియా వేదిక అంశానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా తను ఇక్కడ ఫేక్ ప్రచారం అంటే క్లారిటీ ఇచ్చింది. ఏంటి ఆ ప్రచారం అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తను లెటర్లో ఏమని రాసిందంటే, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఎక్కడా అనని మాటలను ఆధారాలు లేకుండా, వాస్తవాలు తెలియకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గారికి నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను. మొదట్లో వైఎస్ఆర్సీపీకే పాడిన కారణంగానే కావచ్చు, 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరు కూడా నన్ను సంప్రదించలేదు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంత పెద్ద మనిషిని నేను అంత మాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా? 2019 ఎన్నికల్లోని వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయటం చాలా బాధాకరం. నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు కానీ పక్షపాతాలు కానీ లేవు. నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాను. అందరూ నాయకులపై నాకు గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ నాకు ఆదర్శనీయులు. నేను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళాదృష్టితోనే చూడమని వేడుకుంటున్నాను. ఒక కళాకారునిగా నాకు నా పార్టీ అన్నిటికన్నా ముఖ్యం. కళకు కళాకారులకు ఎల్లలు లేవని, ఎటువంటి భేదభావాలు ఉండవని నమ్ముతున్నాను. దయచేసి నా పాటకు రాజకీయ రంగు పులమొద్దని, ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదని మరోసారి మీకు విన్నవించుకుంటున్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను, నా పాటను ఇలాగే ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ మంగ్లీ అంటూ కూడా మీ అందరి మంగ్లీ అంటూ తను ఆ లెటర్ని రిలీజ్ చేసింది. ఆ లెటర్కి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే కనుక చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంగ్లీ అరసవల్లి సూర్యనారాయణమూర్తి దర్శనానికి వెళ్ళడం, ఆ దర్శనానికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా
వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్న మంగ్లీ, ఇటు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన మంగ్లీ అంటూ అక్కడ ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి పాట పాడను అంటూ కూడా తను చెప్పుకొచ్చింది. అంటే ఒక ప్రచారానికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది ఎంతవరకు సమంజసం, మీరు ఇలా అనడం ఎంతవరకు సమంజసం? ఎస్, నేను పాట పాడాను, ప్రచారం చేశాను, కానీ ఎక్కడా వ్యక్తిగతంగా దూషించలేదు, ఎవరిని ప్రశ్నించలేదు, ఎవరిని నేను అనలేదు. నేను అనని మాటలని నేను గతంలో ఎక్కడ అటువంటి వ్యాఖ్యలు చేయలేదు, కానీ నేను చేయని వ్యాఖ్యలని చేశారు అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆమె ప్రశ్నించడం జరుగుతోంది. ఎస్, క్యాంపెయిన్ చేశాను, నేను పాటలు కూడా పాడాను, వైఎస్ఆర్సీపీకి పాటలు పాడాను, అట్ ద సేమ్ టైం క్యాంపెయిన్ చేశాను. కానీ అక్కడ వ్యక్తిగతంగా తెలిసిన నియోజకవర్గాలకు సంబంధించి వ్యక్తిగతంగా తెలిసిన నియోజకవర్గాలకు సంబంధించి అంటే వాళ్ళు తెలుసు నాకు, ఆ నేపథ్యంలో వాళ్ళకు నేను క్యాంపెయిన్ చేశాను తప్ప ఎక్కడ పార్టీ కండువా వేసుకోలేదు, ఎక్కడ పార్టీకి సంబంధించి కావచ్చు లేకపోతే వ్యక్తులకు సంబంధించి నేను ఎక్కడ దూషించలేదు, వ్యక్తిగత దూషణ కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదంటూ తను చెప్పుకొస్తోంది. సో ఇక్కడ ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. లేదు, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది ఇప్పుడు కూడా ఇంకొక చర్చకు దారితీస్తుంది. ఒకవేళ సోషల్ మీడియాలో ఇంకా పెద్ద ఎత్తున కనుక చర్చ జరిగినా, లేకపోతే సోషల్ మీడియాకు సంబంధించి ఇంకా ఒకవేళ తనకి ఇబ్బందికరంగా కనుక మారితే ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశానికి సంబంధించి హోంమంత్రి అనితను కలిసి చర్చించే అవకాశం ఉందా? సోషల్ మీడియాలో ఎస్, నాకు ఈ రకంగా వేధింపులు జరుగుతున్నాయి, కావలసిన నేను తప్పు చేశానని ప్రూవ్ చేయండి అంటూ కూడా ఎస్, అదే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఎందుకంటే ఎక్కడా ప్రూఫ్ లేవు, ఎక్కడా కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా తను ప్రశ్నించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఇటు హోంమంత్రి అనితను కలిసే అవకాశం ఉందా? హోంమంత్రి అనితను కలిసి తన ఇష్యూని చెప్పుకునే అవకాశం కనిపిస్తోందా? లేకపోతే ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవబోతోందా? లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రికి సంబంధించి ఆయనను కలిసి వినవించుకునే అవకాశం కనిపిస్తోందా? ఇలా అనేక అంశాలనేవి ప్రస్తుతం చర్చకైతే మాత్రం చర్చకు దారితీస్తున్నాయని చెప్పుకోవాలి. ఇటు మంగ్లీకి సంబంధించి మంగ్లీ చేసిన ఓపెన్ లెటర్ టు పబ్లిక్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తన మీద జరుగుతున్న మాటల యుద్ధం కావచ్చు, లేకపోతే తన మీద జరుగుతున్న సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కావచ్చు, తను ఏ స్థాయిలో హర్ట్ అయిందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో 2019కి సంబంధించి మాట ఇది, 2019కి సంబంధించిన ప్రచారం కావచ్చు, లేకపోతే అప్పుడు వీడియో క్లిప్లు కావచ్చు, అప్పటివి తీసుకొచ్చి ఇప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం, తన మీద దాడికి దిగడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా తను ఆ లేఖలో ప్రస్తావించింది. ఫేక్ ప్రచారం అంటూ ఈ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. మంగ్లీ గతంలో ప్రచారానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనాంశంగా మారింది. ఆ ప్రచారానికి సంబంధించి ఎందుకంటే తను ఎస్ చెప్పుకొస్తోంది, నేను గతంలో ప్రచారం చేశాను వైసీపీకి, అయితే అక్కడ పార్టీ గురించి కాదు, మరి ముఖ్యంగా నాకు అక్కడ వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తులకు సంబంధించి నేను చేశానే తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరిని టార్గెట్ చేయలేదు, వ్యక్తిగతంగా నేను ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడలేదు. ఒకవేళ అలా మాట్లాడేది మీకు అనిపించుంటే ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఇండైరెక్ట్గా తను అదే చెబుతోంది. ఎందుకంటే అవంతా నిరాధారమైనవి, నేను ఎక్కడా చేయలేదు, నేను అనని మాటలు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు, నేను చేయని వ్యాఖ్యలను చేసినట్టు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా తను చెప్పడం జరుగుతోంది. మంగ్లీకి సంబంధించి ఇష్యూ మీద మీకేమనిపిస్తోంది? మంగ్లీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి చర్చ కావచ్చు, లేకపోతే ప్రచారం కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వీటి మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో